భారతదేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మే 13న జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి రంజిత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే రాజు, బాగున్నావు? బాగున్నాను సార్. నువ్వు నన్ను అడగక ముందుకే నేనే నిన్ను అడుగుతున్నాను, ఎందుకంటే నన్ను ఎట్లాగా అదే అడుగుతాను. సార్ ఎట్లా ఉంది ప్రచారం? కొత్త పార్టీ, పాత అభ్యర్థి, కొత్త పార్టీ ఎలా ఉంది సార్ ప్రచారం? కొత్త పార్టీ, పాత అభ్యర్థి ప్రచారం కొత్తది కాదు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు నా ప్రచారం నడుస్తుంది. 5 సంవత్సరాల క్రితం నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించిన ప్రజల కోసం పనిచేయాలని పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా మనసు నిండి అదే అనుకున్నా. తెలియని ప్రపంచం నన్ను ఇక్కడికి పంపించింది. ఈ పార్లమెంట్లో చూస్తే 140 కోట్ల జనాభాలో నేను ఒక్కడిని. నన్ను ఆదరించిన చేవేళ్ల గడ్డకు ఎంత చేసినా తక్కువ ఆ రోజు డిసైడ్ చేసుకుని అప్పటికెళ్ళి నా పని నేను చేస్తూ పోతున్నాను. అది వాళ్ళ ప్రచార రథంగా యూజ్ అయిందంటే చాలా చాలా సంతోషం. నేను అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఆ రెస్పాన్స్ ఏ పార్టీ వాళ్ళైనా కూడా చాలా బాగా పనిచేసిండు అని చెప్పడం చాలా చాలా సంతోషం. అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా రాజకీయంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక పార్టీ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రంజిత్ రెడ్డి గారు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఏకాఏకిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారారు. సో ప్రజలు ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏమైనా టైం పడుతుంది అనుకుంటున్నారా? అది ఇప్పటికే రీచ్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారా? ప్రజల అభిష్టం మీదకే జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకున్నారు, మాకు పనిచేసేటోడు ఉండాలి కావాలన్న అని చాలామందిని ఎప్పుడైతే నీకు కూడా తెలుసు, మన అప్పుడు బీఆర్ఎస్ పర్సన్ నేను కాంటెస్ట్ చేయని చెప్పేసిన చేయొద్దని డిసైడ్ చేసుకున్నా, పార్టీ మారొద్దు అనుకున్నా. కానీ ఎప్పుడైతే అభిమానులు ప్రజలు వచ్చి అన్న నువ్వు చేయలేకపోతే మాకు కష్టమవుతుంది, నువ్వు ఉండాలి గెలవాలి అని అన్నారు. సో ఉండాలి గెలవాలనే చాలా డిస్కషన్స్ అయినాయి. ఒకటేమో సెన్సిటివ్ సెంటిమెంటు పార్టీ మారొద్దని ఒక సైడ్ ప్రజల ఇష్టం, ప్రజాభిష్టము, తర్వాత వాళ్ళకు కావాల్సింది ఎప్పుడైతే మనసులో అనుకున్నా అని చెప్పిన ఇంతకుముందుకు వాళ్ళ సంక్షేమం కోసం ఎవరో ఒకరు ఉండాలి. వాళ్ళు నన్ను ఎంచుకున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే చాలా చాలా సంతోషం. చేవేళ్ల గడ్డ మీద వాళ్ళు నన్ను ఉండాలన్నాను అని అన్నిసార్లు అన్నప్పుడు నేను దానికి దీనికి పోల్చుకొని కులమానం చేసి ఇటు పార్టీ మారడం జరిగింది. మారిన తర్వాత అదే ప్రజలు కదా, ఇప్పుడు ప్రజలకు పార్టీతో సంబంధం కార్యకర్తలకు ఉంటుంది. ప్రజలకైతే ఒకటే ఏంటంటే మనకు పనిచేసే నాయకుడు కావాలి, ఫోన్ చేస్తే ఎత్తే నాయకుడు కావాలి, అందుబాటులో ఉన్న నాయకుడు కావాలన్నది అయితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అది. సో ఇప్పుడు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో గత 5 సంవత్సరాలుగా రంజిత్ రెడ్డి గారు ఇది చేశారు అంటే ఆ మార్క్ డెవలప్మెంట్ చెప్పుకుంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు ఫోన్ ఎత్తడం, ఇంటికి వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళకి విద్యాపరంగా వైద్యపరంగా సహాయం చేయడం, ఇవి చాలు నా మార్క్ ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేది అదే, ఎవరింటికి వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకున్నామన్నా చాలా. అది ఎవరు ప్రజానాయకుడు ఎవరు చేయలేదు అట్లా. మా ఇంటికి ఎవరింటికి వచ్చినా నేను నీళ్ళు చాయ్ పోస్తున్నావు అవన్నీ పక్క తినిచడం పక్కకు పెట్టినా కూడా అది చాలు, పని అయినా కాకుండా అన్నారు. 80% మందికి నేను పనులు చేసిన అని చెప్పి ఎవరెవరో వస్తుంది రాజు. నాకు ఆ రోజు ఈ సాయం చేసినామన్నా, ఇవాళ నాకు ఇప్పుడు అన్నీ ఎలక్షన్ రాజకీయ కోసం చేయలే ఒకటి. సో అభివృద్ధి అందుబాటులో ఉండడం ఫస్ట్ నెంబర్ 1 ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి అందరూ. నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకా 111 జీవో ఎత్తేస్తే ఇంపాసిబుల్ అన్నారు అందరు. నా ప్రత్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి 100 కొబ్బరికాయలు కొడతాడు, పోయి కొట్టాడు. సో దాంతో ఆయన ఓటమి నేను గెలిచిన, ఆయన చేయండి నేను చేసిన. అప్పాటు మానేగూడ రోడ్ ఇంపాసిబుల్, మా కళ ఇట్లనే ఉండిపోతుంది, కాదు సాకారం కాదు అని చాలామంది అన్నారు. చేయించుకొస్తాను పట్టుబట్టి చేయించిన. అది నా టైంలో నేను చేసిన, ఆయన నిన్న కూడా నేనే చేసిన అంటుండు. నా 5 years టర్మ్లో శాంక్షన్ లెటర్ ఉంది, టెండర్ డేట్ ఉంది. గడ్కరీ గారు వచ్చిన, గడ్కరీ గారి పక్కకు నేనున్నా, శంకుస్థాపన కూడా నేను. ఆయన అంటే నేను చేసిన అంటాడు. ఇంకేం చెప్పాలి? అంటే వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉంటారు, అది ఇంప్లిమెంటేషన్ ఇక్కడికి వచ్చి మీరు చేసి ఉంటారు. ఎన్నికల హామీ ఇచ్చేది ఏంటి? వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి మేమేం వస్తే చేస్తామని చెప్పుకుంటారు. అది మీరు చేసింది కూడా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు అక్కడ మోడీ ఉన్నారు, అయినప్పుడు ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, అయినప్పుడు మోడీ హామీ ఇచ్చే ఉంటాడు కదా. అప్పుడు 14లో మోడీ గారు లేకపోతే నువ్వు అన్న మాట కరెక్ట్. 14లో మోడీ గారు ఉన్నారు, 18లో మోడీ గారు ఉన్నారు, 14లో కేసీఆర్ గారు ఉన్నారు, 18లో కేసీఆర్ గారే ఉన్నారు. అది మనసు పెట్టాలి రాజు. ఎవరైనా వాళ్ళకు ఆ కొండ అనేటానికి పెద్ద ఇంటి పేరు, పైసలు ఉన్నాయి, దొర, ఆయనకు స్టేటస్ సింబల్ అంతే.
అక్కడ ఢిల్లీకి పోవాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి, పార్లమెంట్ నేనేమో ఢిల్లీకి పోయి మనకు అవసరాలు ఏంది పని లేని అవి మాట్లాడేటోని అంతే. సో మీ చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. సో అక్కడ మెజార్టీ ఎమ్మెల్యేలేమో బీఆర్ఎస్కి ఉన్నారు, మీరేమో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చారు. సో దీన్ని సీక్వెన్స్ ఎట్లా సెట్ చేసుకుంటున్నారు, ఎట్లా కలిసి వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? కరెక్ట్, మంచి ప్రశ్న అడిగిన. ఇప్పుడు బీఆర్ఎస్కి 7 లక్షలు ఉన్నాయి, కాంగ్రెస్కి 6 లక్షలు ఉన్నాయి, బీజేపీకి చాలా దూరంగా 3 లక్షలు ఉన్నాయి. సో ఎప్పుడైనా సిటీ అర్బన్ క్రౌడ్ ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళకి కావాల్సింది ఏంది, కరెక్ట్ టైంకి ఎలక్ట్రిసిటీ వాటర్ ఉండాలి, లాజిస్టిక్స్ కరెక్ట్ ఉండాలి, ట్రాఫిక్ కంజెషన్ ఉండదు, పీస్ఫుల్ ఉండాలి. సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్కి సిటీలో ఎక్కువ వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కంటిన్యూస్ అదే ప్రాసెస్ నడుస్తుంది, పీస్ఫుల్ ఉంది, హ్యాపీ ఉన్నారు, టెన్షన్స్ లేవు, కరెంట్ ఎలక్ట్రిసిటీ అట్లనే నడుస్తుంది, కరెంటు వాటర్ సప్లై అట్లనే నడుస్తుంది. తర్వాత ఇంకా రాబోయే ఫ్యూచరిస్టిక్ హైదరాబాద్ ఎట్లా చేయాలో అన్నది ఈయన కొత్త ఏదో ప్రపోజల్ పెడుతున్నారు. ఈ ప్రపోజలు వాళ్ళ ప్రపోజల్స్ని చూసినాక డెఫినెట్ సిటీ క్రౌడ్కి ఏముందమ్మా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళు డెఫినెట్ రూలింగ్ గవర్నమెంట్కి వేస్తారు. ఈ రూలింగ్ గవర్నమెంట్కి వేస్తారన్న దానికి డిఫరెన్స్ 1 lakh. తర్వాత అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచారు, ఆఫ్టర్ 10 years గెలిచారు కాబట్టి వాళ్ళకు కూడా డెఫినెట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మీ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిని చూస్తే ఇక్కడేమో హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది, ఉంటేనే మళ్ళీ చివరికి ఇంటీరియర్కి రిమోట్ కంట్రోల్కి ఉన్నటువంటి పరిస్థితి, రిమోట్ కూడా అందనటువంటి ఏరియా ఉంది. సో దీన్ని ఎట్లా సింక్ చేస్తారు సార్, ఎట్లా డెవలప్మెంట్కి సంబంధించి ఎట్లా మీరు దాన్ని ప్లానింగ్ చేయబోతారు? ఇంత వైవిధ్యభరితమైన కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఉండదు, ఎందుకంటే మోస్ట్ అర్బన్, అసలు మొత్తం హైదరాబాద్లో మోస్ట్ అర్బన్ ఈజ్ షేర్లింగంపల్లి, రాయన్ నగర్, ఈ బెల్టే మోస్ట్ అర్బన్. అటు మహేశ్వరం కూడా మాకు ఫార్మర్ సిటీ, తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ ఇవన్నీ పెద్ద పెద్ద వచ్చేసినాయి కాబట్టి సిటీ కూడా అటు బాగా గ్రో అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ చేవెళ్ళ సైడ్ గ్రో అవుతుంది. ఇంకా కిందికి పోతే వికారాబాద్ పరిగెత్తాండ్రు డెవలప్ అవుతలేదు. దానికి 100% కావాల్సింది ఏంది, మనం ఎంఎంటీఎస్ అక్కడ దాకా ఎక్స్టెండ్ చేయాలి, మెట్రో ఎంతవరకు అయితే అంత ఎక్స్టెండ్ చేయాలి. ఎంఎంటీఎస్ అక్కడ దాకా ఎక్స్టెండ్ చేసిన మూమెంట్ అప్పుడే ఇమీడియట్గా ఏమవుతుంది, లివింగ్ అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. వేరే దేశాలలో ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ అందులో ఎస్పెషల్ ట్రైన్లు 10 అంటే షార్ప్ 10కి వస్తుంది, 10 అంటే ఇక్కడ దింపేస్తుంది, అంతే వాళ్ళకి కావాల్సింది. అప్పుడేం కావాలి, ఇంత రద్దీ క్రౌడ్లో ఉండే చిన్న చిన్న రూమ్ల కంటే అక్కడ మంచి ఇల్లు కట్టుకుంటారు. సో ఈ తాగునీరు సాగునీరుకు సంబంధించినటువంటి మీ పార్లమెంటు పరిధిలో మీ ప్రణాళిక ఏంటి సార్? ఇక్కడ చూస్తున్నాం సమ్మర్ ఎక్కువ వస్తూ ఉంది, ఎన్నికలు కూడా సమ్మర్లో జరుగుతూ ఉన్నాయి, ఈ చర్చ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. అటు మీ సాగునీరుకు సంబంధించి తాండూరు కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ సమస్య వస్తుందని చెప్పేసి బాగా చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా అధిగమించబోతారు, మీరు ఎన్నికల్లో ఏం చెప్తున్నారు ప్రజలకి? తాగునీరు గురించి మనం మాట్లాడుతున్నాం, కన్సర్న్ అఫీషియల్స్ వాళ్ళు ఏమంటారంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ తగ్గింది, వర్షాలు లాస్ట్ ఇయర్ లేకుండా ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడింది. లేనప్పుడు ఏమైందంటే సిటీలో అందరూ బోర్స్ ఎండిపోయినాయి కాబట్టి 100% 40% రిక్వైర్మెంట్ పెరిగింది. సో డ్రింకింగ్ వాటర్ మీద లోడ్ పెరిగింది, ఎందుకంటే వ్యవసాయదారులు కూడా మొన్నటిదాకా కోతలు ఉండే కాబట్టి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండే వాటర్. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి, ఆ లోడ్ తగ్గింది, ఈ లోడ్ తగ్గుతుంది. సో వాటర్ రిక్వైర్మెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు, 100% ఎలా ఉందో అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇక సాగునీరు గురించి మాట్లాడతావా, డెఫినెట్గా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. అప్పుడు వీళ్ళేమో దాన్ని రీడిజైన్ చేస్తామంటున్నారు. 100% ఉద్దండపూర్ లక్ష్మీదేవి దానికి వచ్చిన నీళ్ళు రంగారెడ్డికి తెచ్చేది ఉండే. అప్పుడు నేను పర్సనల్గా వెళ్ళినా, చూసినా, 1000 మందిని తీసుకెళ్ళినా, చూపెట్టిన ప్రాజెక్ట్ చాలా ప్రాసెస్లో ఉంది అక్కడి వరకు. కానీ రంగారెడ్డికి ఎందుకు రాలేదన్నది ఇష్యూ. అప్పుడు నేను కేసీఆర్ గారిని అడిగిన, 100% అడిగినా, 5,000 కోట్లకు టెండర్స్ క్వాలిఫై చేసిండ్రు. టెండర్స్ క్వాలిఫై చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని రీడిజైన్ చేసి, నేను డాక్టర్ని, టెక్నికాలిటీస్గా అంత తెలియదు నాకు, నేను పోయి ప్రాక్టికల్ చూసొద్దామని చూసినా, ఇంప్రెస్ అయినా, వీళ్ళని తీసుకెళ్ళిన. ఇప్పుడు రీడిజైన్ చేస్తే ప్రతి ఎకరానికి నీళ్ళు ఎట్లా కావాలో రీడిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి సీఎం గారు చెప్పారు. సో సాగునీరుకి తాగునీరుకి ప్రాబ్లం లేదు, సిటీ అట్ డెవలప్ అవుతుంది. ఎంఎంటీఎస్ అక్కడ దాకా ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి, చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటూ ఒకటి జిల్లా అయింది అనుకోండి, సీఎం గారు చెప్పినట్టు బెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుంది, రిచెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుంది. నాకు ఎంతో హ్యాపీ ఎంపీగా. సో మీ పార్లమెంటు పరిధి అంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి, మీ దగ్గర ఉన్న మేనిఫెస్టో ఏం సెట్ చేసుకున్నారు? మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల అమలు కార్యాచరణలో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న టాపిక్ ఎక్కడైనా మాట్లాడుతుంటారు. అమలు అవ్వడం చాలా కష్టమని
పార్టీపై పగ్గాలు చేపట్టిన తర్వాత అందరూ అన్నారు, అప్పుడు నేను కూడా అన్నాను. కానీ ఆల్రెడీ 4 అమలైపోయినాయి, ఇంకా 2 అమలైతాయి. వాటికి కావాల్సిన సోర్స్ ఆఫ్ ఫండ్స్ సంపద ఎట్లనో మొన్నసారి డిస్కస్ చేసినప్పుడు చెప్తుండే వాళ్ళు. అది 100% నిండుతుంది. ఇక దాని తర్వాత ఇంకేముంటుందమ్మా, ఇప్పుడు మన మేనిఫెస్టో రిలీజ్ అయింది, 5 నాయి 25 పటాకి అన్నట్టుగా అన్ని ఫ్యాక్టర్స్ అన్ని వర్గాలు సంతోషం పెట్టేటట్టు మేనిఫెస్టో వచ్చింది. ఇంతకంటే ఎక్కువ నేను పంచసూత్రాలని ముందు ఎందుకు డిసైడ్ చేసుకుంటే విద్య, వైద్యం, సంక్షేమం ఇంపార్టెంట్, దాంతోపాటు అభివృద్ధి అందుబాటు అన్నది నా పాత నినాదం. అభివృద్ధి అందుబాటు అన్న నినాదం అప్పుడు ఎందుకు మొదలెట్టినో అంటే చూస్తుంటే అన్నమాట ఎవరు అందరు ఎక్కువ అడ్రస్ అప్పుడు మనసులో అనుకుని అదైతే మొదలుపెట్టినో అప్పటికే అది కార్యాచరణ చేసినా అది బెస్ట్. ప్రజలకు కావాల్సింది అవే 2 ఇంపార్టెంట్. ఇంత అభివృద్ధి చేసినా ఏది డెవలప్మెంట్ రోడ్లు వేసినా అది కంటే, కానీ టైంకి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలని ఇంపార్టెంట్. ఇవి చేస్తూ ఇక నా అభ్యర్థి నాకు అపోజిట్ ప్రత్యర్థి ఓన్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి నాకే పోటీగా. అంటే మీరు డిసైడ్ అయిపోయారా కొండ తప్ప ఇంకెవరు ప్రత్యర్థి కాదు అని చెప్పేసి? నేను డిసైడ్ అయిపోయాను, నా ప్రత్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. సో బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంది, గతంలో జడ్పీ చైర్మన్గా చేశాడు, మొన్న కేసీఆర్ చేవెళ్ళ సభలో కూడా భారీగా జనం వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి మీరు రాలేదని నేను అనట్లేదు, నేను కాసాని జ్ఞానేశ్వర్ గారు గట్టి పోటీ ఇవ్వరని నేను అనట్లేదు. నా ప్రత్యర్థి నేను ఎందుకంటున్నా, ఇప్పుడు నేను కాసాని జ్ఞానేశ్వర్ గారు నా ప్రత్యర్థి అని నేను అన్నాను అనుకోండి, మీరేమంటారు, కొండ వేస్ట్ అంటారు. అంటే ప్రధాన ప్రత్యర్థి. అవును, అంతే కదా. నేను అనుకోవడం నా ప్రధాన ప్రత్యర్థి, నేను కొండ అనుకుంటున్నాను, అంతే కదా సార్. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు ఎన్నికలు జరిగాయి. రెండిట్లలో కూడా మీ చేవెళ్ళ పరిధిలో 2 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. ఒకటి మీరు, అంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇద్దరు ఆ పార్టీలో లేరు, ఇప్పుడు చెరొక పార్టీలో ఉన్నారు. సో మీరు లక్కీగా ప్రత్యర్థి పార్టీ అయినా మళ్ళీ అదే పార్టీకి ఇప్పుడు మీ ప్రత్యర్థి అవుతుంది. అటు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడు ఆయన కూడా ఇంకో ఆ పార్టీకి ప్రత్యర్థి అవుతున్నారు. 2 సార్లు అక్కడ చేవెళ్ళలో బీఆర్ఎస్ఏ గెలిచింది టెక్నికల్గా. సో మరి ఈసారి కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్తున్నారు. హ్యాట్రిక్ బీఆర్ఎస్ పార్టీ అనేది అభ్యర్థి ఎవరు అనేది పక్కన పెడితే అనేది వాళ్ళు బలంగా చెప్తా ఉన్నారు. అది ఒప్పుకోవచ్చా? అది బ్రేక్ చేసే అవకాశం ఏమైనా ఉందా రంజిత్ రెడ్డి? ఇప్పుడు మీరేమన్నా లక్కీగా మీరు కాంగ్రెస్కి వచ్చిందంటేనే మీకు తెలిసిపోయింది కాంగ్రెస్ గెలుస్తుందని. సో అక్కడ బీఆర్ఎస్ ఎందుకు బ్రేక్ అవుతుందంటే, నిజంగా హ్యాట్రిక్ కొట్టబోయే కేసీఆర్ అనుకున్నాం, సీఎంగా కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడుతుందని అందరూ అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను, కొట్టలేకపోయాను కదా. సో ప్రజలు ఎప్పుడైతే మార్పు కోరుకున్నారో, 6 గ్యారంటీలు నమ్మినరో, మార్పు కోరుకొని ప్రజలు ఏదైతే తిరగరాసినరో ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తప్పలే కదా. అప్పుడు ఇది ఎందుకు అట్లా కంటిన్యూ అవుతుంది అనుకో. కేసీఆర్ గారే హ్యాట్రిక్ కొట్టలేంది ఇంకా వేరే క్యాండిడేట్లు ఎవరు కొడతారని నేను అనుకోండి. సార్ ఇంకా రాజకీయానికి సంబంధించి చూస్తే మొన్న చేవెళ్ళ బహిరంగ సభలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీ పేరు తీసుకొని ప్రస్తావించి, రంజిత్ రెడ్డి నేను నీకేం తక్కువ చేశాను, నీకు కావాల్సిన ప్రాధాన్యత ఇచ్చాను, అడిగిందల్లా చేశాను, ఎందుకు నన్ను అన్యాయం చేసావని చెప్పేసి ప్రశ్నించారు. దీనికి సమాధానం ఏంటి సార్? పెద్దలు కేసీఆర్ గారు ఏం కామెంట్ చేసినా నేను దాన్ని తప్పుబట్ట. ఎందుకంటే నాకు రాజకీయ గురువు ఇన్నిసార్లు చెప్తున్నాను, మళ్ళీ ఇన్నిసార్లు చెప్పడం అంటే అంత ఈజీ కాదు, కానీ నేను చెప్తున్నాను. సో ఆయనను గౌరవిస్తాను ఫస్ట్. సెకండ్ థింగ్, ఏం తక్కువ చేసిన రంజిత్ అన్నారు కదా, కరెక్ట్, ఏం తక్కువ చేయలేదు. నేను ఎవరో చూపెట్టిండ్రు ప్రపంచానికి, నాకు టికెట్ ఇచ్చిండ్రు, గెలిపించాను. నేను ఆలోచించినప్పుడు నా మనస్ఫూర్తిగా ఆలోచించి, నేను కూడా చాలా రోజులు నిద్రపోలేదు, నాకు కూడా ఆలోచనలు వస్తాయి. పార్టీ మారడం, సన్నిహితంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, నాకు ప్రాముఖ్యత ఇచ్చిండ్రు అన్నది నాకు కూడా ఉంటుంది కదా. టాపిక్ ఏంటమ్మా, నేను ఏం తక్కువ చేయని కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి నేను ఎన్నడైనా ఒక పైసా తక్కువ చేసిందా నేను ఆలోచించిన. 5 yearsలో రాజు నువ్వు కూడా ఎన్నోసార్లు భవన్లో ఉంటుంది. మీరు ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, టాప్ పర్ఫార్మర్స్లో నేను ఒకడున్నా అని చెప్పి వాళ్ళే అన్నారు ఛాన్స్. ఎందుకంటే నాకు వేరే ఆలోచనలు ఉండకపోయేది. కేసీఆర్ గారు ఏది చెప్తే అది ఇంప్లిమెంట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా మా దగ్గర రాజకీయాలు ఉన్నా కూడా నేను ఎవరిని పట్టించుకోబోయాను. ఛాన్సాలు చెప్పాను, నీలాంటి వాళ్ళు అసెట్ మాకు, నిజంగా నాకు సంతోషం అనిపించింది. దాని తర్వాత 5 years టర్మ్ అయిపోయాక ఇవన్నీ డెవలప్మెంట్స్ అయినాయి. డెవలప్మెంట్స్ మనం అన్నీ అనుకున్నట్టే కదా ఇవన్నీ. అంటే సార్ మీరు పొలిటికల్గా నాకేం తక్కువ చేయలేదు, కూడా పార్టీకి కేసీఆర్ అన్న మాటలు నాకు రాజకీయ గురువు కాబట్టి ఆయన అన్నా నేను పెద్ద అంటారు, కానీ మీరు వ్యక్తిగతంగా ఏమి రెస్పాండ్ కాకపోయినా మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మా కామెంట్ చేస్తే మేము పడము అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీరు సమాధానం వినమ్మా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు అన్న
ఏం తక్కువ చేసిన రంజిత్ అన్నదని నేను రిప్లై ఏమి ఇచ్చిన అంటే, నాకేం తక్కువ చేయలేదు కేసీఆర్ గారు, నేను కూడా పార్టీకి ఏం తక్కువ చేయలేదు, ఆయన ఇచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్గా నేను కూడా పార్టీకి పనిచేసిన, 5 years టర్మ్ అయిపోయిన తర్వాత నేను బయటికి వచ్చిన. ఇక ఎవరైనా నమ్మక ద్రోహం చేసిండు, వెన్నుపోటు పొడిచిండు, ఈ కామెంట్స్ నేను చాలా బలంగా చెప్పిన. నేను నమ్మకం ద్రోహం చేయలేదు, వెన్నుపోటు పొడవలేదు. నేను నా 5 years టర్మ్ కాకముందు మధ్యలో పార్టీ మారిన వాళ్ళు, అవసరాలు రీత్యా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన వాళ్ళు కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై చేయాలి. వాళ్ళకి విజ్ఞత ఉండాలి. అక్కడ కూర్చొని పార్టీ ఒక టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీకి పోయిన వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచిండు, నమ్మక ద్రోహం చేసిండంటే నేనేం చెప్తా? ఆ రోజే అడిగింది నన్ను, ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడాల్సిన అవసరం నాకు? నేను 5 years టర్మ్ అయిపోయినాక కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్ డిక్లేర్ చేసిందో అప్పుడు మారిన. సరే, ఇక ఈ 4 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పైన వస్తున్నటువంటి విమర్శలు, ఆ విమర్శల యొక్క ప్రభావం ఇప్పుడు ఏమన్నా మీ ఎన్నికల మీద పడుతుంది అనుకుంటున్నారా? అసలు 4 నెలల ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన పైన రంజిత్ రెడ్డి గారు ఏం కామెంట్ ఏంటి? ప్రజాపాలన అందించడం అంటే, ఇప్పుడు నిన్న శ్రీరామనవమి అయింది. ప్రజాపాలన శ్రీరామచంద్రుడు అందించిండప్పుడు అందరి దగ్గరికి పోయిండు, మమేకం అయిపోయిండు, రాత్రి తెలియకుండా తిరిగిండు, బాధలు తెలుసుకున్నాడు. అవన్నీ అప్పటికెళ్ళి ప్రజాపాలన అంటే ఎక్స్పెక్టేషన్స్ అట్లుంటే ఎవరైనా. ప్రజాపాలన అంటే ప్రజలకు వద్దకు పాలన తీసుకోపోవాలన్న టాపిక్ జనరల్, అంతేగా. అది ఎంత చేసినా కూడా కష్టం అది. సో ప్రజాపాలన అన్నది అందించడం అంటే అందరికి అందుబాటులో ఉండి వాళ్ళకు సెక్రటరీలో కలవాలి, మినిస్టర్లు కావాలి, సీఎం కలవాలి, ఇవన్నీ ప్రజాపాలన అన్నది దానికి డిఫరెంట్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రజలకు ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అయితే కావా డిస్కషన్కి అయితే అని చెప్పి అవుతున్నాయి కదా ఆ కార్యం. సో ఇంకెక్కడ ప్రాబ్లం వచ్చింది? రైతు బంధు టైం పడలేదన్న పడే. ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని డిలే అవుతాయి. అప్పుడు డిలే అయిన సంఘటనలు ఉన్నాయి, ఇప్పుడు డిలే అయినాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందంటే కరువు కూడా వచ్చింది కాబట్టి రెండింటి కలిపి ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈయన రుణమాఫీ August 15th చేస్తా అన్నారు సీఎం గారు. ఒకటి అడుగుతున్న రాజు, నేను ఒక ముఖ్యమంత్రిగా August 15th డెడ్ లైన్ పెట్టిన ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉండాలి ఆ సీట్లో. 5 ఏళ్ళు ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్తారు కానీ August 15th కల్లా ఇస్తా అన్నది August 30th అవుతుంది, August 15th అవుతుంది. 5 ఏళ్ళు అయితే పొడిగించలేరు కదా, పొడిగించలేరు. డెఫినెట్గా బయట తిరగాలి, మాట్లాడాలి, తప్పదు కదా. ఈ ఒక్క ఎలక్షన్ తోటి ఇంకా 5 ఏళ్ళ వరకు ఎలక్షన్లు ఏముండే బయటకు తిరగాలి. సో ఒక కార్యాచరణతో మాట్లాడతారు ఆ పొజిషన్లో ఉన్నారు. 100% ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి ప్రజలేం పెద్ద అంతా అయిష్టంగా ఏం లేదు. సో మీరు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇంకెక్కువ పొడిగించదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలపైన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్స్ని రంజిత్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు. నేను ఏదైనా ఒక ఎంక్వైరీ ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ మీద మాట్లాడాను. ఎంక్వైరీ ప్రూవ్ అయినాక నేను కూడా దాని గురించి మాట్లాడతాను. అందరూ నేను మాట్లాడింది నాకు ఇష్టం ఉండదు. సార్, జాతీయ రాజకీయాలకు సంబంధించి చూస్తే జాతీయ స్థాయిలో అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్న నేపథ్యంలో బీజేపీ ఖచ్చితంగా 400 సీట్లు గెలుస్తామని చెప్పేసి శపథం చేస్తూ ఉంది, ఛాలెంజ్ చేస్తూ ఉంది. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి రాదు అని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో రాదనుకున్న కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత ఊహించని పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది. దీని ప్రభావం సౌత్ ఇండియా కానీ దేశంలో కానీ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? రాజు, మీ విలేకరులతోటి, ఎస్పెషల్ మీలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి ప్రాబ్లం ఇది. మీరు 400 అబ్కి బార్ 400 అన్నారు ఎవరు? మోడీ గారు. ఒక ప్రధానమంత్రి, ఒక బీజేపీ పార్టీ ఇంత సీనియర్ అబ్కి బార్ 400 ఉన్నప్పుడు 400 వస్తాయని నీ మనస్ఫూర్తితో నువ్వు లెక్కలు రాయి. ఇప్పుడు 140 సీట్లలో అసలు పోటీ లేరు వాళ్ళు. తమిళనాడులో 0, ఆంధ్రప్రదేశ్లో 0, కేరళలో 0, కర్ణాటకలో పడిపోయింది, ఉత్తరప్రదేశ్లో సగానికి వచ్చింది. ఇట్లా నార్త్ ఈస్టర్న్ లేవు, వెస్ట్ బెంగాల్లో టఫ్ ఉంది. ఈ సీట్లు తీస్తే 200 ఉన్నాయా? వాళ్ళు కరెక్ట్ పోటీ చేసేది 350 అంటున్నారు. సరే 350 అనుకోండి, ఎన్ని గెలుస్తారండి? సో వాళ్ళు చాలా తెలివైన పని ఏం చేశారంటే, పోయినసారి నెంబర్ ఆఫ్ సీట్స్ కంటే తక్కువ అయిపోతున్నాయి తెలుసు అందరికీ. ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఆ సీట్లు అన్నీ రావాలంటే 400 అంటే 400 అక్కడికైనా వస్తాయి అని చెప్పి అనుకుంటారు. అప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసి 104 ఉన్నాయి, పోతే 10 పోతాయి, పోతే 20 పోతాయి అన్న మూడ్లో అందరు ఉండిరు. అప్పుడు నువ్వు ఊకే బాగుందని ఉంటే నువ్వు సో 10 పోతాయి, 20 పోతాయి, 30 పోతాయి, 30 పోయినా పవర్లకు వస్తారన్న ఆలోచన వచ్చినప్పుడు ఏమైంది? ఎక్కడికైనా పడిపోతుంది ఆ నెంబర్. సో 30 మిగిలింది. సో ఎంతో మిగిలింది, ఆ నెంబర్కి పడిపోయింది. అట్లా వీళ్ళు ఏం చేసినారు? ఉల్టా అటాక్ చేస్తున్నారు. అబ్కి బార్ 400 కాన్సే 400 గట్టిగా పోటీ చేసి సీట్ల పేర్లు చెప్పండి అని ఎవరన్నా అడగండి. యువత మా సైడ్ ఉన్నారు అంటూ. నిజంగా యువతను మబ్బి ఎట్లా పెట్టేసినారు అంటే, నిజంగా వాళ్ళు బీజేపీ వాళ్ళ మీడియా ఇన్ఛార్జ్లను ఎందుకు చెప్పాలంటే,
గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగాలు ఇవ్వని పార్టీ బీజేపీ పార్టీ. ప్రతి సంవత్సరం 2 కోట్లు ఇస్తా అంటే ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు. వాళ్ళు ఒకటే చూసిండ్రు, 140 కోట్ల జనాలలో 25% లెస్ దాన్ 30 ఏళ్ళు ఉన్నారు. వీళ్ళని సెట్ చేయాలంటే ఏంది అంటే యువత మా సైడ్ అన్నారు. యువత మా సైడ్ మోడ్ అనగానే వాళ్ళు అట్లనే 14 చెప్పారు యువత మా సైడ్, 18 చెప్పారు, ఇప్పుడు చెప్తాను. ఏది ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే ఇంత అల్లరి చేసిన యువత దేశమంతా ఉద్యోగాలు లేకపోతే అనట్లేగా యువత బీజేపీ సైడ్ అనే టాపికే తీసుకొచ్చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన న్యాయయాత్ర, అంతకుముందు జోడో యాత్ర ప్రభావం తెలంగాణ, కర్ణాటకలో చాలా స్పష్టంగా కనిపించింది, ప్రత్యేకంగా తెలంగాణలో కనిపించింది. ఇప్పుడు న్యాయయాత్ర యొక్క ప్రభావం ఎట్లా ఉండబోతుంది? అదే అంటు ఇప్పుడు ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేసి పాంచ్ న్యాయ్ అని చెప్పి మొదలుపెట్టిండ్రో, పాంచ్ న్యాయలో చూడండి హిస్సేదార్ న్యాయ్ అన్నారు. సో ఎప్పుడైతే 50% సీలింగ్ తీసేస్తా అన్నప్పుడు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటారు. దాంతో కిసాన్ గురించి మాట్లాడారు, వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర, తర్వాత రుణమాఫీలు ఇవన్నీ మాట్లాడారు. తర్వాత యువత గురించి మాట్లాడి, మహిళల గురించి మాట్లాడి, కార్మిక న్యాయం అన్నారు. అన్ని వర్గాలు దీంట్లో తృప్తినిచ్చా ఇవ్వాలని అన్న ఒక సంకల్పంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్న టాపిక్కి, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు కూడా చూస్తే సంక్షేమానికి పెద్దపీట వేసారు కదా, సెక్యులర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేయలేదని నేను అన్నాను. సంక్షేమానికి వేసారు, సెక్యులర్ అన్నారు. కానీ సంక్షేమం వద్దన్న బీజేపీ పార్టీ చూడండి, నో ఫ్రీబీస్ దేవతో దేశ్ సర్వనాశ్ హో జాతా అని చెప్పి పార్లమెంట్లోనే అన్నాడు. ప్రతి దగ్గర అన్నాడు, ఉనకే घर से दे रहे क्या, कोई किसी के घर से नहीं देते, మోడీ होने दो या कौन सा సీఎం होने दो. కానీ మనకు పేదరికం ఉన్న ఈ దేశంలో సంక్షేమం అవసరమా లేదా అని చెప్పి ఎవరిని అడిగితే ఏమంటారు? లేదా పేదరికం లేదని చెప్పి డిక్లేర్ చేయాలి, మాల్ న్యూట్రిషన్ లేదని చెప్పి డిక్లేర్ చేయాలి. అప్పుడు సంక్షేమం వద్దంట. నేను కూడా ప్రతి ఒక్కరికి కూడు ఉంది, గుడ్డు ఉంది అన్నాక సంక్షేమం అవసరం లేనప్పుడు ఏం చేస్తాం? సో మరి సరే, ఈ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కూలదోసైనటువంటి ఆరోపణలు, ప్రచారం బాగా జరుగుతూ ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి? దేశం మొత్తంలో రాజకీయాలు ఇన్ని సంవత్సరాలు నడుస్తున్నాయి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అవన్నీ చేశాం. దీంట్లో కొత్త రకం ఏం లేదు. ఇవాళ 64 ఉన్న కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలంటే రేవంత్ రెడ్డి గారు పదే అదే చెప్తూ నన్ను ముట్టకండి, నన్ను ముడితే నేను ముడతా అంటాడు. సో ఇప్పుడు నువ్వెంత దూరం నేను ఎంత దూరం అన్న టైప్ కదా ఏదైనా, అంతే కదా. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ దాకా ఆయన తీసుకొచ్చుకున్న ఈ పార్టీని ఆయన ఏం చేయాలో ఆయన చూసుకుంటారు కదా. సో చివరిగా చెయ్యి చేవెళ్ళ ఈ నినాదం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది సోషల్ మీడియా కానీ ఇతర మీడియాలో కానీ. సో ఫైనల్గా చెయ్యి చేవెళ్ళ ఈ నినాదంతో మీరు జనానికి ఏం చెప్పదలుచుకున్నారు? రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళలో రంజిత్ రెడ్డి గారికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలని చెప్పేసి మీరు అప్పీల్ చేయదలుచుకున్నారు? చెయ్యి చేవెళ్ళ రంజిత్ అని ఏదైతే పిల్లలు ర్యాప్ సాంగ్ తయారు చేసారో చాలా వైరల్ అవుతుంది. అది చాలా పిల్లలందరూ అట్రాక్ట్ అయిపోతుంది, చాలా బాగుంది. నేను ఎందుకు చెయ్యి చేవెళ్ళ రంజిత్ అని ఆలోచన డిస్కస్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పిన అందరికీ, విశ్వేశ్వర రెడ్డి గారు ఒక పోటీ విసిరేడు నాకు. ఏంది అంటే, నేను రేవంత్ రెడ్డి గారు ఏదో కామెంట్ చేస్తే నేను నా సైడ్ నుండి పెళ్లి కొడుకు, అవతల పెళ్లి కొడుకు రంజిత్ రెడ్డి ఉండాలి, నేను మోడీ పేరు తీయ, ఆయన రాహుల్ గాంధీ పేరు తీయ అని అన్నాడు. నేను సాయంత్రం నేను సవాల్ స్వీకరించి నేను రెడీ అన్నా. సో ఇప్పటికే నేను అప్పటికెళ్ళేమంటే నా పోటీ విశ్వేశ్వర రెడ్డితోటే 10 సంవత్సరాల 5 సంవత్సరాలు ఆయన ఎంపీ ఉండే, ఇంకా 5 సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నా. ఇద్దరికి కేసీఆర్ గారే ఉండే అప్పుడు ముఖ్యమంత్రి. నాకంటే ఎక్కువ సన్నిహితం కేసీఆర్ గారికి, కేసీఆర్ తోటి విశ్వేశ్వర రెడ్డికి ఉండే, అందరికీ తెలుసు. అంత సన్నిహితం ఉన్న విశ్వేశ్వర రెడ్డి ఇంటికి వస్తే ఎవరిని ఆదరించలే, ఎందుకంటే నాకు కేసీఆర్ అందుబాటులో ఉన్నాడు, కేసీఆర్ సన్నిహితం అని చెప్పి. ఇంటికి ఎవరు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళని అపాయింట్మెంట్ అడిగిండు. అపాయింట్మెంట్ అడిగిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలని నేను చెప్తాను. తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి కూడా 10 నిమిషాలు లేట్ వస్తే నీ అపాయింట్మెంట్ అయిపోయింది అన్నారు. సాటర్డే సండేస్ పని చేయొద్దు అన్నాడు. నేను సాటర్డే సండేస్ కూడా పని చేస్తా, ఇంటికి వచ్చిన ఆదరిస్తా, ఫోన్ చేసిన ఎత్తుతా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరినైనా ఎన్ని తిట్లు తిట్టిండంటే, ఎవరైనా వచ్చి నిధులు కావాలని జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు వస్తే నాకు 25 లక్షల పాపులేషన్ ఉన్నారు, అందులో ఇంత డివైడ్ చేసి నీకు ఇంత వస్తాయి, 30,000 కావాలన్నా 32,000 కావాలంటే లైఫ్లోనే ఇంటికి రానని చెప్పి మళ్ళీ పోలేదన్నా అని చెప్పి చాలామంది చెప్పాను. ఏ పార్టీ వాళ్ళైనా వస్తే నీకు చేసినంత సాయం చేయి. వాడు ఏ పార్టీ, అపోలో హాస్పిటల్ పోతే ఫోన్ చేసి డిస్కౌంట్ ఇవ్వంటే నీది ఏ పార్టీ అని అడుగుతాడు. సార్ నేను నీ మన పార్టీ వేస్తారంటే, పోయినాక నాకేం ప్రూఫ్ నువ్వు ఏ పార్టీ అని అడిగిండు. నేను ఒక చాలా పెద్ద మనిషి వికారాబాద్ పోతే చెప్తుండు, నేను ఫోన్ చేస్తే నాకు అపోలోలు బెడ్ అడిగిన, డిస్కౌంట్ కూడా అడగలే, బెడ్ ఇవ్వలేదు.
ప్రసాద్ అన్న ఫోన్ చేస్తే ప్రసాద్ అన్న ఫోన్ ఎత్తలేదు. అదేం ఎంపీ అయినాయి అని చెప్పి అన్నాడు. ఇవన్నీ నేను తిరగా రాసిన. నేను అప్పటికెళ్ళి అందరికీ అందుబాటులో ఉన్న, బెడ్లు చేసిన, డిస్కౌంట్ ఇచ్చిన, నేను ఆరోగ్య సేవలని చెప్పి ప్రతి ఇంటికి తిప్పిన. కోవిడ్ టైంలో ఆయనకు భార్య పిల్లలు ఉన్నారంట, నాకు పిల్లలు లేరు, ఫ్యామిలీ లేరంట. నేనేమో బయట రోడ్ల మీద తిరిగిన, ఆయన ఇంట్లో పడుకున్నాడు. అపోజిషన్ లీడర్ ఆయన తిరగాలి కదా, డబ్బులు నాకంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఆయనకు ఇవ్వచ్చు కదా. ఆన్లైన్ క్లాసెస్కి ఊర్లలో అసలు ఆన్లైన్ క్లాసెస్కి అందుబాటులో లేవంటే ప్రతి గ్రామ పంచాయతీ టీవీ ఇచ్చిన. ఏదైనా చేయమని ఆయన అట్లీస్ట్ నాకు నిజంగా అపోలో హాస్పిటల్ అంత పెద్ద నాకు కూడా ఉంటే ఒక వార్డు మొత్తం ఓన్లీ చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకే పెట్టేటోంది. రండి మీరు ఎంత డిస్కౌంట్ ఇస్తారు ఇవ్వండి, కానీ అది ఎక్స్క్లూజివ్ వాళ్ళ కోసం పెట్టవచ్చు కదా. ఏం పెద్ద ఇది అయ్యేది. ప్రజలు ఓట్లు వేస్తున్న గెలవాలి, దండాలు పెట్టాలి. దండాలు పెట్టాక నేను కలవను అంటాడు, ఇవాళ బొట్లు పెడతాడు, ధోతి కడతాడు. 5 ఏళ్ళు కూడా కట్టాలి కదా, 5 ఏళ్ళు కూడా బొట్లు పెట్టాలి, 5 ఏళ్ళు కూడా గుడికి పోవాలి. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్లు అప్పుడే గుర్తొస్తాయి ఇవన్నీ. నేను గుడికి పోతాను, నేను రోజు పోతాను, ఆయన మొక్కుతున్నాను, నేను మొక్కాను. ప్రతి వారం గుడికి పోతాను, ప్రతి వారం ఎన్నో గుళ్ళకి పోతాను. ఏ గుడికైనా మీరు పోదాంపా రాజు, ఇప్పుడే గుడికి పోగానే నా గోత్రాన్ని చెప్తారు, నా భార్య పేరు చెప్తారు, పిల్లల పేరు చెప్తారు, నా మనవని పేరు చెప్తారు, వాళ్ళ గోత్రాన్ని చెప్తారు. అది భక్తి. భక్తి కొలమానం ఉంటుందా? రాజకీయాలకు భక్తికి మన డబ్బులకు పొంతన పెట్టొద్దు. ఆయనే చాలా దూర. నా ఇంటి పేరు కష్టార్జితం, ఆయన ఇంటి పేరు కొండ. నేను అదే చెప్తాను ప్రజలకు. వాళ్ళకి ఇంటి పేరు కొండ ఉంది, అపోలో గ్రూప్ ఉంది, నేను కష్టపడి వచ్చిన. నా మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే ఫైనల్ ఇదే మాట చెప్తాను. ఎవరైనా ఆరోపణలు వస్తే రాజు దగ్గర పోండి, ఒక నిరూపిస్తా అంటే నేను అక్కడికే వస్తాను. ఇదే మీడియా ఉండాలి అక్కడ. ఎవరైనా ఏ ఆరోపణ అన్నా కానీ, ఇక 1 ఇంచు భూమి అయినా కానీ, లేదా 1 ఇంచు ఒక మొక్కజొన్న అన్నా కానీ, ఇవి నువ్వు అడుగుతావు నెక్స్ట్ టైం. ఏ ఒక్క ఇష్యూ ప్రూవ్ చేస్తే నేను అక్కడికి వచ్చేస్తాను. నువ్వు ఏ గడ్డ మీద కానీ రమ్మని, ఏ చివరస్తా కానీ రమ్మని. ఆరోపించిందని చెప్పి అడగకు నన్ను, ప్రూఫ్ తీసుకొని రమ్మని. 5 సంవత్సరాలు అయిందమ్మా చెప్పబట్టి ఎవరు ఒక్కొక్కడు. ఇవాళ మళ్ళీ ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు నాతోటి నా ఇంటికి వచ్చే నువ్వే చూస్తేవి అని ఎన్నిసార్లు తిరగటం. ఎందుకు ప్రూఫ్ ఆధారాలు లేవు. అప్పుడు మంచివాడు, ఇప్పుడు చెడ్డోడు అయిపోయాడు. అంటే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు రంజిత్ రెడ్డి గారికి అంటే సునాయాసం అని చెప్పాలా, ఫైనల్గా చెప్పండి సునాయాసం అని చెప్పాలా, ప్రతిష్టాత్మకం అని చెప్పాలా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావమే పనిచేస్తుందని చెప్పాలా? ప్రతిష్టాత్మకంగానే అంట. తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ లోకల్ డెఫినెట్గా వస్తుంది. నేను చేసిన కష్టార్జితం 5 ఏళ్ళు అందరికీ హెల్ప్ చేయడం, అది ఈ విధంగా యూజ్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయిన తర్వాత చాలామంది చెప్పినాం, నీకు తెలియదన్నా మేము నీ దగ్గరకు వచ్చినాం, మేము హెల్ప్ తీసుకున్నాం. సంతోషం, హెల్ప్ చేసేందుకు మనం ఉంటాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ ఛాలెంజ్ నడుస్తూ ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో ఫస్ట్ 14 స్థానాల్లో మేము గెలుస్తాం కాంగ్రెస్ అంటే, లేదు లేదు మేమే గెలుస్తాం బీజేపీ అంటుంది. సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా రంజిత్ రెడ్డి గారి నోటి నుంచి మీ సీట్తో సహా కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవబోతుంది, మీ తర్వాత స్థానం ఎవరికి ఉండబోతుంది అనుకోవచ్చు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే 100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్పిన అనుకో ఎట్లా అంటావు. అందుకే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ కాంగ్రెస్ వస్తుంది, సెకండ్ బీజేపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది నిత్యం జనంలో ఉండడమే తన బలం అని చెప్తున్నారు రంజిత్ రెడ్డి గారు. ఈ జనంలో ఉండడం చేతనే ఈరోజు తన అభివృద్ధి సంక్షేమం 2 నినాదాలతోటి ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళానో అది ఏ పార్టీలో ఉన్నా సరే తనకు సానుకూలంగా మారుతుందని చెప్పేసి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన చేవెల నుంచి పోటీ చేయడం అనే దానికి వెనుక కూడా బలమైన రహస్యం అదే అని చెప్పేసి ఆయన మాటల్లో స్పష్టమవుతా ఉంది. రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలతో పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.